ఇప్పటి వరకు మీకు ఓటమి రాలేదేమో, ఇకపై వస్తుంది. గ్రాముల్లో, కిలోల్లో కాదు, టన్నుల్లో టన్నుల్లో మీకు ఓటమిస్తాను. కార్తే పెటెక్కే సౌండ్ రావడం మీరు ఎప్పుడూ వినలేదేమో, ఇకపై వింటారు. మామ్ ఇంకా కాల్ చేయలేదేంటి? ఆ మంగ తప్పించుకుని పేరెంట్స్ తో పారిపోలేదు కదా? అదే జరిగితే ఆ ముగ్గురు ఎక్కడున్నా వెంటాడి వేటాడి చంపుతాను. ఏంటిది? ఇందాక నుంచి ఏదో కొంపలంటుకుపోయినట్టు కాలుగలిన పిల్లలు అటు ఇటు తెగ తిరుగుతోంది. దీనికేం టెన్షన్ ఉంటుందబ్బా? ఏంటమ్మా, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? నథింగ్. మరెందుకు ఇక్కడున్నావు? వెయిటింగ్. వెయిటింగా? ఎవరి కోసం? ఇంకెవరి కోసం చూస్తుంది వదినా? జై కోసమే ఎదురు చూస్తోంది. జై కోసం అయితే ఏదో అప్పిచ్చిన దానిలా ఎందుకు ఎదురు చూడ్డం? గుమ్మం దాకా వచ్చిన వాడు ఇంట్లోకి రాకుండా పోతాడా? భర్త కోసం భార్య చూసే ఎదురుచూపులో ఆనందం ఉందదిరా. ఎప్పుడూ ఇంట్లోనే ఉండే మీకు ఆ ఎదురుచూపుల్లో ఉన్న ఆనందం ఏం తెలుస్తుందిలే. తమరేదో బయటికెళ్లి రాజకార్యాలు వెలగబెడుతున్నట్టు తమరు ఒంటింట్లోనేగా ఎప్పుడు ఉండేది. అయినా ఇది ఎదురు చూస్తున్నట్టు లేదు, ఏదో టెన్షన్లో ఉన్నట్టుంది. చూసే చూపును బట్టి అర్థాలు మారుతాయి వదినా. నాకేమో నిత్యలో ఆనందం కనిపిస్తోంది, నీకేమో ఆందోళన కనిపిస్తోంది. అంటే నా చూపులకే వంక పెడుతున్నారా? ప్రత్యేకంగా పెట్టడం ఎందుకులే. మామ్, వాట్ హ్యాపెండ్ బేబీ? ఆ మంగొచ్చిందా? నో మామ్. ఇంకా రాకపోవడం ఏంటి? ఎప్పుడో స్టార్ట్ అయింది కదా. ఎక్కడ చచ్చిందో అది. నువ్వు బయటకొచ్చావా? లేదు మామ్, ఇంట్లోనే ఉన్నాను. వై బేబీ? ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు? వీళ్ళు నన్ను బయటకు వెళ్ళనిస్తేనే కదా మామ్. ఫ్రైడే ఈవినింగ్ దాటితే ఇంటి కొడలు బయటకు వెళ్లకూడదని నన్ను ఇక్కడే లాక్ చేశారు. మరెలా బేబీ? నువ్వు అక్కడే ఉంటే మంగొస్తే ప్రాబ్లం అవుతుంది కదా. నన్నేం చేయమంటావు మామ్? నాకు మాత్రం ఇక్కడే ఉండిపోవాలని ఉంటుందా? ఇదంతా ఆ మంగవల్లే. అది నాతో ఛాలెంజ్ చేసి బయలుదేరింది. మనల్ని ఇరుకుని పెట్టి ఇబ్బంది పెడతానని ముందే వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు అన్నంత పని చేస్తుంది. కాసేపట్ల అదొస్తుంది బేబీ, నువ్వు కేర్ఫుల్ గా ఉండు.
కావాలంటే రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్తాను. నువ్వు నిత్యతో ఉండు. నో నీ డాడ్. నిత్య నేను అన్ని విషయాలు చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. ఒకరి కోసం ఒకరు వెయిట్ చేయటాలు, టైంకి రాకపోతే హట్ అవటాలు లాంటి రూల్స్ మేము పెట్టుకోలేదు. నిత్య, మనం కలిసి ఉంటూనే ఇండివిజువల్ లైఫ్ని లీడ్ చేయాలనుకున్నాం కదా. మంగ నువ్వు అనుకున్నారేమో జై, నేను నువ్వు కాదు. ఎలాంటి సిచ్యువేషన్లో కూడా నా వల్ల నువ్వు హట్ అవునని నాతో చెప్పావు కదా. అలాగే ఆఫీస్ వర్క్ విషయంలో నేను కాంప్రమైజ్ కానని కూడా నీకు చెప్పాను. నాకు కాదు జై, ఆ మంగకు చెప్పావు. మా మధ్య ఒక బాండింగ్ ఉంది, అండర్స్టాండింగ్ కూడా ఉంది. వీ లవ్ ఈచ్ అదర్ అండ్ వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్. మేము అన్ని విషయాలు కూడా చాలా క్లిస్టల్ క్లియర్గా క్లారిటీగా ఉన్నాం. సో డోంట్ వరీ అబౌట్ అస్. మీరు భార్యాభర్తలా లేక బిజినెస్ పార్ట్నర్సా? ఈ ఒప్పందాల అగ్రిమెంట్లేంట్రా? పెళ్లి వేరు, బిజినెస్ వేరు జై. కాంట్రాక్ట్ తో వ్యాపారం నడుస్తుంది కానీ కాపురం నడవదు. ఏ బిజినెస్కైనా భార్యాభర్తల బంధంకైనా కొన్ని ఎథిక్స్, మోరల్స్ ఉండాలి. వాటిని మేము పాటిస్తున్నాం. మాకే ప్రాబ్లం లేదు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు భోజనం చేయండి. నిత్య, నువ్వు కూడా తిను. ఓసే మంగ, జైకి దగ్గరగా ఉంటూనే నాకు జైకి మధ్య ఎంత దూరం పెంచావే. నిన్ను వదలను. ఎక్కడ చచ్చావే? ఇంట్లో కడుగు పెట్టే ముందు అమ్మాయి గారికో జలకిచ్చి వెళ్తాను. ఊరికి ఎంట్రీ ఇస్తే ఉలికిపాటే ఉంది. ఏంటమ్మా, నీకంటే నీ ఫోన్కే ఎక్కువ టెన్షన్ ఉన్నట్టుంది. ఎప్పుడూ మోగుతూనే ఉంటుంది. దీనికెందుకు? ఎప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళకి ఏం ఫోన్లు వస్తాయిలే అమ్మా. కాస్త బయట తిరిగితే నలుగురు పరిచయం అవుతారు, 4 ఫోన్లు వస్తాయి. మెయిన్ ఆఫ్ చేసిందేంటి? ఏంటే నవ్వుతున్నావు? నన్ను చూస్తుంటే తమాషాగా ఉందా? నాతోనే ఆటలాడుతున్నావా? అదేంటి మేడం అలా చెమటలు పట్టేశాయి? 5 నిమిషాలకే మీరు ఇంతలా బరస్ట్ అయితే 6 నెలలు నేనెంత భరించుంటాను? ఇక్కడ నేను పూల పనుపులపై లేను మేడం, ముళ్లపై నడిచాను. క్షణ క్షణం ఒక యుగంలా, ప్రతిదినం ఒక గండంలా గడిపాను. ఈ తాళి కట్టించుకోవడానికి ఎంత నరకం అనుభవించానో తెలుసా మీకు? మీరు జైసార్తో 3 రాత్రులు గడపమన్నందుకు ఎంత వేదన పడ్డానో తెలుసా? ఈ గదిలో మైక్ పెట్టినప్పుడు, మీ గదిలో కెమెరా పెట్టినప్పుడు, నాకు శీల పరీక్ష చేయించినప్పుడు ఇంతకంటే ఎక్కువ టెన్షన్ పడ్డాను. ఒంటిపై చెమటలు కాదు మేడం,
కళ్ళల్లోంచి రక్తం వచ్చింది తెలుసా మీకు? వాట్ హ్యాపెండ్ డాడ్? ఫ్యూజ్ పోయిందా? లేదు జై, మెయిన్ ఆఫ్ చేసింది. మెయిన్ ఎవరు ఆఫ్ చేశారు? మన ఇంట్లో కరెంటు తీయాల్సిన అవసరం ఎవరికుంది? అదే అర్థం కావట్లేదమ్మమ్మా. ఇదేదో ఖచ్చితంగా బయట వారి పనే. ఏ దొంగో మన ఇంట్లో దొంగతనం చేయటానికి మెయిన్ ఆడుకుంటాడు. అబ్బా ఊరుకోండి, మన ఇంట్లో దొంగలు పడ్డం ఏంటి? అయినా ఇది దొంగలు పడే టైం కూడా కాదే. అమ్మో, దొంగ కాకపోతే దెయ్యం వచ్చి ఉంటుందా? నువ్వు మరీను బావా, ఈ కాలంలో కూడా దెయ్యాలు భూతాలు ఏంటి బావా? దొంగ కాక దెయ్యం కాక ఇంకెవరు వచ్చి ఉంటారు? ఇందాక పవర్ లేనప్పుడు ఆ రూమ్ లోకి ఎవరో వెళ్ళినట్టు అనిపించింది నాకు. అందరం ఇక్కడే ఉంటే ఆ రూమ్ లోకి ఎవరు వెళ్తారు? అవును, నిత్య ఏది? తను ఇందాకటి నుంచి కనిపించట్లేదు. నిత్య ఏమైంది జై? అందరం ఇక్కడే ఉంటే తనెక్కడికి వెళ్ళినట్టు? ఇందాక ఆ రూమ్ లోకి వెళ్ళింది తనేమో జై. జై, వెళ్ళి చూడు. నిత్య, 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 నిత్య. టెన్షన్ స్టార్ట్ అయింది మేడం. ఉస్సే వెళ్ళిపోవే. సార్ పిలుస్తుంటే నేను ఎలా వెళ్ళను మేడం? జై పిలిచేది నిన్ను కాదే నన్ను. నువ్వు వెళ్ళు. ఎలా వెళ్ళను? ఎలాగోలా వెళ్ళి చావు. వెళ్తే మళ్ళీ రాను, ఓకేనా? బాయ్. ఏ, ఆగు. నిత్య, ఓపెన్ ద డోర్. నిత్య, చెప్పండి మేడం, ఉండనా వెళ్ళనా? నాకే టోర్చర్ చూపిస్తున్నావు కదా నువ్వు. జై లోపలికి వచ్చి చూసాడంటే ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది. ఇద్దరికి ఏం కాదు మేడం, మీకు మాత్రమే ప్రాబ్లం అవుతుంది. ఎవరూ లేరు. అంతా వెతికారా అండి? ఆ బెడ్ కింద చూసారా? ఇదే ఇరికిస్తుంది. అమ్మో, వెతకండి, మొత్తం వెతకండి. కింద ఎవరైనా దాక్కున్నారేమో చూడండి.
హ్యాపీ జర్నీ. గుడ్ నైట్, బాయ్. మంగా మంగా కాదు మామ్, నేను నిత్యని. బేబీ ఐఎమ్ సారీ, ఆర్ యు ఆల్ రైట్? అయ్యింది మామ్. ఆ మంగ చేతిలో నాకు ఇన్సల్ట్ అయ్యింది. అది నన్ను టెన్షన్ పెట్టి నన్నే టార్చర్ పెట్టింది. నాకు నరకాన్ని ఫోర్ గ్రౌండ్ లో చూపించింది. దాన్ని ఇప్పుడే షూట్ చేసి చంపాలన్నంత కోపంగా ఉంది మామ్. వెయిట్ బేబీ, అది నాతో కూడా ఛాలెంజ్ చేసింది. దానికి చావు తప్పదు, కానీ ఇప్పుడు కాదు, ఆఫ్టర్ 3 nights. ఏం చూసుకొని మామ్ దానికింత ధైర్యం వచ్చింది? ఎవరున్నారని దానికింత పొగరు? ఆల్మోస్ట్ నా హార్ట్ ని ఆపినంత పనిచేసింది తెలుసా? మార్నింగ్ ఎక్కడికి వెళ్ళావు బేబీ? బెడ్రూమ్ లో చూస్తే లేవు, మొబైల్ ఇంట్లోనే వదిలేసావు. నా డాక్టర్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తున్నాను మామ్. వాట్ హ్యాపెండ్ బేబీ? హెల్త్ అప్సెట్ అయిందా? నాకేం అప్సెట్ అవ్వలేదు మామ్. ఆ మంగను సెట్ చేయడానికి వెళ్ళాను. ఇంకా దాని గురించి థింక్ చేస్తున్నావా? ఫర్గెట్ ఇట్ బేబీ. అది చేసిన ఇన్సల్ట్ మర్చిపోయి నీలా తాపిగా కూర్చొని పేపర్ చదవలేను మామ్. నాతో అది ఏం ఛాలెంజ్ చేసిందో తెలుసా? వెళ్ళటానికి రాలేదు మేడం, ఇక్కడే పర్మనెంట్ గా ఉండిపోవడానికి వచ్చాను. నాతో మీ అవసరం తీరే వరకు నేను సేఫ్, మా అమ్మ నాన్న కూడా సేఫ్. ఈ మంగతో పెట్టుకుంటే తార్మార్ తక్కడ మారే. ఊహాతీతంగా ఉండకపోతే నేను ఆత్రేయపురం మంగ తాయారునే కాదు. అది జైతో కలవదట. అది పర్మిషన్ ఇస్తే తప్ప దాన్ని జై టచ్ కూడా చేయడట. అంత మాట అందా? మనం వెంట పడుతున్నామని దానికి పొగరు పెరిగిపోయింది. అందుకేమో మనం దాని వెంట పడే అవసరం లేకుండా అదే జై వెంట పడేలా ప్లాన్ చేశాను. నా డాక్టర్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఈ టాబ్లెట్స్ తెచ్చాను. ఒక్క టాబ్లెట్ దాంతో మింగిస్తే చాలు, 3 nights కంప్లీట్ అవుతాయి. మనం చెప్పే పని లేకుండా అదే పని ఫినిష్ చేస్తుంది. ఆ తర్వాత దాన్ని మనం ఫినిష్ చేసేద్దాం. దాన్ని అంతరిక్షానికి పంపేసి నేను అత్తారింటికి వెళ్ళిపోతాను. ప్లాన్ బాగుంది, కానీ మంగా టాబ్లెట్ మింగాలి కదా బేబీ. మింగేలా చేస్తాను మామ్. డోంట్ వరీ, ఈసారి నిన్ను టెన్షన్ పెట్టను. నేనే డైరెక్ట్ గా దాన్ని ఢీ కొడతాను. నువ్వు మళ్ళీ ఆ ఇంటికి వెళ్తావా? వద్దు బేబీ, రిస్క్ అవుతుంది. నేను కూడా రిస్క్ ఫేస్ చేద్దామని అనుకుంటున్నాను మామ్. ఏ ఇంట్లో అయితే అది నన్ను టెన్షన్ పెట్టిందో అదే ఇంట్లో నేను దాన్ని టెన్షన్ పెట్టాలి.
నిన్న నేను పడ్డ టార్చర్ ఈ రోజు అది పడాలి. ఆత్రేయపురంలో పుట్టిన దానికి అంతుంటే ఆక్స్ఫర్డ్ లో చదువుకున్న దాన్ని నాకెంత ఉండాలి చెప్తాను. ఇక నేను తింటాను, నువ్వు కూడా తినే. తిను జే. పాపం తను అడిగినందుకనే తినిపించు జై. నిత్య, నిత్య నేనేం చేయను, బయటికి రా నిత్య. నిత్య, 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 లోపడేం చేస్తున్నావు నిత్య? నిత్య, నిత్య, నిత్య,